ఆ భగవంతుడు సర్వశక్తుడు, ఆయనకి అన్ని విధమైనటువంటి శక్తులు ఉన్నాయి. అలాగే ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనటువంటి విషయం ఏదీ లేదు. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వసాక్షి అయి మనందరి యొక్క హృదయంలోనే ఉంటూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ పరమేశ్వరుడు మన యొక్క హృదయంలోనే ఉంటూ మన శరీరంతో, వాక్కుతో, మనస్సుతో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మని గమనిస్తూ మనకి ప్రేరణనిస్తూ తగినటువంటి ఫలాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అన్ని పనులని చేయించేటటువంటి వాడు భగవంతుడు. అందుకే